ఖైదీలు నేర ప్రవృత్తి నుంచి ప్రవర్తనతో తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం జైలు సూపరింటెండెంట్ భరత్ పిలుపునిచ్చారు. సోమవారం చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఖైదీలను ఉద్దేశించి సూపరింటెండెంట్ భరత్ మాట్లాడుతూ ఖైదీలు నేర ప్రవృత్తి వాడుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని హితవు పలికారు. భవిష్యత్తులో అభివృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పోలీసు కమిషనరేట్ ఆవరణంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సిపి అంబర్ కిషోర్ జూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ 30 పతాకాన్ని ఎగరవేశారు. ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో ఈడీ చంద్ర కుమార్ సమత జాతీయ జెండాను ఎగరవేసి సిఐఎస్ఎఫ్ జవాన్ల పెరేడ్ను తిలకించి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో భోగాపురం గ్రామం వద్ద కావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా పెద్దమదాలి గ్రామానికి చెందిన ఎస్సీ హక్కుల సంక్షేమ వేదిక జిల్లా అధ్యక్షుడు ముదునూరు శివకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, బీజేపీ నాయకులు కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జోగులాంబ గద్వాల జిల్లా పెరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు, అడిషనల్ ఎస్పీ శంకర్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, అధికారులు, అనధికారులు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూజ చేసి జెండా ఎగరవేశారు. అనంతరం కలెక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప జిల్లా బద్వేల్ రాజపూడి నాగభూషణం విద్యాసంస్థల ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకలను కళాశాల పరిపాలనా అధికారి వెంకట సాయికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర దినోత్సవంలో ప్రజలు పడ్డ ఇక్కట్లు, అమరులైన స్వాతంత్ర సమరయోధుల గురించి వారు గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పించారు. జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం ప్రకటించింది. ట్రాఫిక్ జాములు, దుమ్ము, అసౌకర్యం కొనసాగుతున్నప్పటికీ రోడ్డు నిర్మాణ సమయంలో కూడా పూర్తి టోల్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారని ప్రజలు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్ నిబంధనలలో గణనీయమైన మార్పులు చేసింది. ప్రయాణికులపై భారాన్ని గణనీయంగా తగ్గించింది. బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు పట్ల ఏబిఎన్ ఛానల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఇకపై అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏబిఎన్ ఛానల్ ప్రతినిధులను అనుమతించకూడదని అధిష్టానం నిర్ణయించింది. అలాగే ఏబిఎన్ టీవీ ఛానల్ చర్చలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొనరాదని తెలిపింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలోనూ రెవెన్యూ డివిజనల్ అధికారి రమణ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో శివాల జోజీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కె శివాల జోజీకి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న పథకాలు సంపూర్ణంగా పేదలకు అందేలా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు ఎంతైనా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైసీపీ కార్యాలయం వద్ద 77వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగడ్ల స్వామిదాస్ ఎగరవేశారు. ఆయన మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న 200 సంవత్సరాల బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి లభించిందన్నారు. అంబేద్కర్ నాయకత్వంలో అనేక మంది మేధావుల ఆలోచనలతో భారత రాజ్యాంగం ఏర్పడిందని చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామంలో భవనం కూలి శిథిలాల కింద చిక్కుకున్న జగదీష్ సురక్షితంగా బయటపడ్డాడు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ సోహెల్ చికిత్సలు అందించారు. చేతులకు చిన్న ఫ్రాక్చర్ అయిందని, ప్రాణాపాయం లేదని వైద్య సిబ్బంది తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఘటనపై ఆరా తీశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల సేవలను, వారి త్యాగాన్ని మరవకూడదని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతమాత మరియు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు నిర్వహించిన అనంతరం జాతీయ జెండాను ఆయన ఎగరవేసి వందన సమర్పణ చేశారు.